సో బుగులోని వెంకటేశ్వర స్వామి వారి జాతర ప్రారంభం నుంచి కూడా ఎంతో కోలాహలం ఉంటుంది. సో ఏదైతే ఆ దైవ దర్శనానికి వచ్చేటటువంటి క్రమంలో ఇక్కడ షాప్స్ కూడా వెలుస్తూ ఉంటాయి. చిన్నపాటి పట్టణాన్ని తలపిస్తుంది. మనం చూడొచ్చు రకరకాల షాప్స్ చిన్నపిల్లలను ఆకట్టుకునే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆట వస్తువుల దగ్గర నుంచి మొదలు పెడితే కళ్ళజోళ్ళు వరకు చూసారు కదా. ప్రతి ఒక్క షాప్ కూడా ఇక్కడ చాలామంది ఆకట్టుకుంటుంది. భక్తులందరూ కూడా అక్కడ స్వామివారి దర్శనం తర్వాత మరి సేద తీరే క్రమంలో విశ్రాంతి తీసుకునే సమయంలో ఇక్కడ పిల్లలతో పాటు ఇక్కడ షాపింగ్ కూడా చేసేటటువంటి వెసులుబాటు ఉంటుంది. మనతో పాటు ఒక అన్న ఉన్నారు, స్పెట్స్ అమ్ముతున్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎక్కడ మీది? రంగేపల్లి అన్న. రంగేపల్లి. సో ఫస్ట్ టైం పెట్టినరా? షాప్ ఎప్పటి నుంచి పెడుతున్నారు? 3 సంవత్సరం 3 సంవత్సరాలు. సో ఎట్లా ఉంది ఈసారి గిరాకీ కావచ్చు? అంత ఎట్లా ఉంది? డల్లుగా ఉంది అన్న. డల్గానే ఉందా ఈసారి? అంటే పోయినసారి ఇప్పటికీ స్టార్ట్ అయిందా? మంచిగా గిరాకీ ఉండేనా అప్పుడు? అప్పుడు మంచిగా ఉంది అన్న, ఇప్పుడు డల్లుగా ఉంది అన్న. అంటే అప్పుడు కళ్ళజోడు వ్యాపారమేనా లేకపోతే ఇంకేముంది ఏదైనా చేస్తారా? కలవజ అప్పుడు కూడా కళ్ళజోడు వ్యాపారం. ఓకే. సో ఎంతమంది పెట్టారు మీరు రేగొండ మండలానికి సంబంధించి ఇక్కడ? దాదాపు ఒక 4-5 నలుగురు ఐదుగురు పెట్టారు. అంటే వాళ్ళు కూడా వేరే డిఫరెంట్ వ్యాపారాలు. అవునా అన్న. ఎట్లా ఉన్నాయి మన రేట్స్ ఇక్కడ? ఎట్లా వీటికి దేనికి సంబంధించి? 150 నుండి 200 వరకు ఉన్నది అన్న. ఓకే. సో మొత్తానికి అయితే ఇప్పుడైతే డల్ ఉంది. అంటే ఇంకా జాతర ఉంది కాబట్టి ఉండే అవకాశం ఉందా? ఉండే అవకాశం ఉంది అన్న.